వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఎల్ఎస్ వెబ్ డిజైనింగ్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనం చూడబోయే టాపిక్ చూడండి. ఇక్కడ మనం ఒక హైపర్ లింక్ ప్లేస్ చేసాం. కర్సర్ ఆ లింక్ మీద కాకుండా కింద ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే కర్సర్ని ఆ లింక్ మీదకి క్లిక్ చేయడానికి తీసుకెళ్ళామో ఆటోమేటిక్గా అది ఏమైంది, డార్క్గా వచ్చింది. ఇదివరకు లైట్ ఉంది, ఇప్పుడు డార్క్గా వచ్చింది. ఇక్కడ డిజేబుల్ అయినట్టు ఉంటుంది. ఎప్పుడైతే మనం దీని మీద క్లిక్ చేస్తున్నామో ఎనేబుల్ అయినట్టు ఉంది. సో ఈ ఫీలింగ్ రావాలంటే మనం ఏం చేయాలి, ఈ విధంగా మనకి అవుట్పుట్ రావాలంటే కనుక ఏం చేయాలి? సో దానికి వాడాల్సినవి ఆర్జీబీ అండ్ ఆర్జీబీఏ కలర్స్. ఓకే, సో ఇప్పుడు దాకా కలర్ అంటే మనం ఏం చేసాం, కలర్ అని చెప్పి డైరెక్ట్గా నేమ్ ఇచ్చాము. కానీ ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే ఆర్జీబీ అను ప్లస్ ఆర్జీబీఏ అన్న ఈ రెండు సిఎస్ఎస్ కమాండ్స్ ద్వారా ఏ విధంగా మనం కంప్లీట్గా అవుట్పుట్ మనం వెబ్సైట్ జనరేట్ అయ్యి ఉన్నప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో ఓన్లీ రెడ్ అనో గ్రీన్ అనో అలా ఇచ్చేసి వదిలేస్తే కనుక ఉన్న ప్రాబ్లం ఏంటి, ఆర్జీబీ అండ్ ఆర్జీబీఏ ద్వారా మనం ఇస్తే ఉండే అడ్వాంటేజ్ ఏంటి అన్నది ఈరోజు క్లాస్. సో ముందు ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. చీట్ కోడ్ ద్వారా జనరేట్ చేసేయండి. మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏమనుకున్నాం, లింక్ అనుకున్నాం కదా, ఆ లింక్ మీద ప్లేస్ చేసినప్పుడు కర్సర్ రావాలి. సో యాంకర్ ట్యాగ్ ఇచ్చేయండి. యాంకర్ ట్యాగ్ దేని గురించి ఇస్తున్నాం మనం, కేఎన్ఎల్ఎస్ కోర్సెస్. ఇక్కడ మన యొక్క వెబ్సైట్ అడ్రస్ ఇచ్చేయండి. హెచ్ఎఫ్ = స్ట్రింగ్స్లో మన వెబ్సైట్ అడ్రస్. ఓకే, సో ఇప్పుడు HTML ఫైల్ రెడీ అయింది. దీన్ని చూసినట్లయితే కనుక జస్ట్ మినిట్, దీని ఫైల్ని సేవ్ చేయలేదు కదా. ఇక్కడ ఏముంది, HTML ఉంది. సో జస్ట్ డాక్ టైప్ HTML ఉంది. సో దీన్ని సేవ్ చేద్దాం. మనం దీనికి ఇచ్చిన నేమ్, ఫైల్ నేమ్ ఏమిద్దాం, హోవర్ స్టైల్ అని చెప్పిద్దాం. ఓకే, దాన్ని కర్సర్ని కావాల్సిన లింక్ మీద ప్లేస్ చేయటాన్ని అప్పుడు చేంజ్ అవ్వటానికి ఈ ఎఫెక్ట్ని ఏమంటాం అంటే హోవర్ అంటాం. సో హోవర్ అని చెప్పి ఇచ్చాము, హోవర్ స్టైల్ అని ఇచ్చాము. నెక్స్ట్ ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి. ఓకే, ఆ లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇదంతా ఓకే, కానీ మనకు కావాల్సింది ఏంటి, కర్సర్ దీని మీదకి తీసుకెళ్ళినప్పుడు కలర్ చేంజ్ అవ్వాలి. సో కలర్ చేంజ్ అవ్వాలి అంటే కనుక మనం ఏం చేయాలి, సిఎస్ఎస్ రాయాలి. సో కలర్స్ చేయాలంటే సిఎస్ఎస్ ఫైల్ కావాలి. ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్ 3 చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు మనకి ఏది ప్రిఫరబుల్ అని చెప్పుకున్నాం, ఫైనల్కి ఎక్స్టర్నల్. సో ఎక్స్టర్నల్గా ఒక ఫైల్ని, సిఎస్ఎస్ ఫైల్ని రాద్దాం. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి, మనకి ఏ ట్యాగ్ కావాలి, ఏ ఎలిమెంట్గా యూజ్ చేసినప్పుడు కలర్ మారాలి, ఏ అన్న ఎలిమెంట్ చూసినప్పుడు కలర్ మారాలి. సో ముందు ఎప్పుడైనా కూడా ఏ ప్రోగ్రామ్ రాసేటప్పుడైనా VS కోడ్లో దాన్ని సేవ్ చేయండి. సేవ్ చేస్తే కరెక్ట్గా కమాండ్స్ ఆటోమేటిక్గా అది పాపప్ చేయడం అనేది జరుగుతుంది, దాని రెలవెంట్ కమాండ్స్ని. సో ఇక్కడ మనకి ఏం కావాలి, హోవర్ స్టైల్. అయితే ఓవర్ స్టైల్ అన్నది మనకి ఏంటిది, HTML ఫైల్ కాదు కదా, మనం రాయబోతుంది ఇప్పుడు ఏంటి, CSS ఫైల్. సో CSS కంపల్సరీ సేవ్ యాజ్ టైప్ అనేది దృష్టిలో పెట్టుకోండి. కంపల్సరీ మీరు HTML డిఫాల్ట్గా ఎదువరకు ఏం చేస్తాం, డిఫాల్ట్గా HTML పెట్టేసాం కాబట్టి ప్రతిసారి HTML వస్తుంది. అసలు సేవ్ యాజ్ టైప్ అనేది మనం అది మర్చిపోతున్నాం. వేరేస్ డిఫాల్ట్గా తీసుకుంటుంది కాబట్టి. కానీ మనం ఇప్పుడు మన వెబ్ డిజైనింగ్ క్లాసెస్లో ఒక పార్ట్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ పార్ట్ స్టార్ట్ చేసాం. ఇందులో ఏంటి, ఇక్కడ నుంచి CSS కమెంట్స్ కూడా రాస్తాం. సో డిఫాల్ట్ లాంగ్వేజ్ 2 సెట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు కాబట్టి ప్రతిసారి కూడా మీరు కంపల్సరీగా CSS ఫైల్ని సేవ్ చేసేటప్పుడు డిఫాల్ట్ HTMLకి ఇచ్చాము, కానీ CSS ఫైల్ని క్రియేట్ చేసేటప్పుడు మాత్రం మాన్యువల్గా మీరు CSS అని చెప్పి ఇక్కడ సేవ్ యాజ్ టైప్ని తీసుకోవాల్సిందే. ఇప్పుడు సేవ్ చేసేయండి. ఇప్పుడు మన ప్రోగ్రామ్ కోడ్ ఏంటనో చూద్దాం. ఫస్ట్ మనకి దేనికి కావాలి, ఏ అన్న ఎలిమెంట్కి కావాలి, అంతే కదా. సో ఏ అన్న ఎలిమెంట్కి ఏం కావాలి, మనకి కలర్ కావాలి. కలర్ ఏంటి, మనం ఇప్పుడు దాకా ఏం చేసాం, రెడ్ అయితే రెడ్ అని చెప్పి ఇచ్చేసాము. ఓకే, సో ఇది సేవ్ చేసాము. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూడండి, రెడ్ వచ్చిందా, రాలేదు కదా. అదేంటి మరి, ఎందుకని రాలేదు, ఇక్కడ CSS ఫైల్లో మనం ఏం చేసాం, రెడ్ అని ప్లేస్ చేసాం. దీనికి ఏ అన్న ఎలిమెంట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా దానికి రెడ్ అన్నాం. బట్ ఇక్కడ అవుట్పుట్ చూసినట్లయితే కనుక రెడ్ రావట్లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉంది. మరి ఎక్కడ ప్రాబ్లం అంటే ఇక్కడ ఏమైనా సింటాక్స్ ఏమైనా తప్పు ఉందా, సింటాక్స్ తప్పు ఉన్నట్లయితే కనుక ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా ఇక్కడ రెడ్ అండర్లైన్ ఇచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసేసి ఎంటర్ ఇచ్చాము, ఏమైంది, ఎంటర్ ఇచ్చేసి తర్వాత మళ్ళీ ఇంకోటి ఏదో ఫాంట్ సైజ్ అని చెప్పి ఇచ్చాము అనుకోండి. ఓకే, సో
చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ మనకి రెడ్ అండర్లైన్ అనేది దీనికి ముందు ప్రాబ్లం ఉంది అనేది అలా డిస్ప్లే అవుతుంది. ఓకే, సో అంటే సింటాక్స్ ఎర్రర్ కాదు, ఇక్కడ మనకి ఏం చేయాలి, సెమీకోలన్ ఇవ్వాలి. సెమీకోలన్ ఆల్రెడీ పెట్టాం, అంతా బాగానే ఉంది. మరి అయినా కూడా ఎందుకని రావట్లేదు, కారణం ఏంటి అది గుర్తొచ్చుకోండి. ఏం చేయాలి, HTML ఫైల్కి దీనికి సంబంధం ఉందా, CSS వేరే రాసావు నువ్వు. సో ఏం చేయాలి, మళ్ళీ ఖచ్చితంగా మనం దీనికి లింక్ చేసుకోవాలి కదా. సో లింక్ అని చెప్పి CSS ఫైల్ని ఇక్కడ లింక్ చేయండి. ఏ ఫైల్ ఏమైంది మనం వేయచ్చు, హోవా. ఇక్కడ మనం ఏ నేమ్ అయితే ఇస్తున్నామో ఆ నేమ్స్ అన్ని ఆటోమేటిక్గా కింద కరెంట్ ఫోల్డర్లో ఉన్న నేమ్స్ అన్ని కూడా వీడియో డిస్ప్లే చేసేస్తాడు. మీరు టైప్ చేయకుండా ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆ ఫైల్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చినట్లయితే కనుక మళ్ళీ అది కరెక్ట్గా లింక్ అవ్వదు. కాబట్టి బెటర్ ఏంటంటే సెలెక్ట్ చేసుకోండి, పాపప్లో నుంచి సెలెక్ట్ చేసుకోండి. ఓకే కదా, ఇప్పుడు మన అవుట్పుట్ వచ్చేసింది కదా. ఓకే, కలర్ వచ్చింది. ఓకే, కానీ మన యాక్చువల్ టార్గెట్ ఏంటి, కర్సర్ దాని మీద ప్లేస్ చేసినప్పుడు మాత్రమే రెడ్ డార్క్ అవ్వాలి. యువతలు ఉన్నప్పుడు ఓవర్ చేసినప్పుడు ఏం చేయాలి, లైట్ కలర్లో రావాలి. సో దానికి ఏం చేయాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టైల్ ఫైల్లోకి వెళ్ళిపోండి. ఓకే, సో ఇక్కడ ఏ అన్న ఎలిమెంట్తో పాటు కొత్తగా మళ్ళీ ఏం చేయాలంటే ఏ ఎలిమెంట్కి ఒక ఎడిషనల్ వాల్యూ ఇవ్వండి. ఇక్కడ ఏ తర్వాత ఓవా. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ ఒక ఐడియాకి అసలు కలర్ మారుతుందా లేదా, లైట్ ఆర్ డార్కా తర్వాత చూద్దాం. జస్ట్ ఈ ఫంక్షనాలిటీ వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. ఓకే, అట్లా కారణం ఏంటి, ఒకసారి ఫైల్ని సేవ్ చేయండి, మళ్ళీ ఇందులోకి వెళ్ళి ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి కర్సర్ ప్లేస్ చేయండి. ఓకే, మారింది కదా. ఓకే, సో ఇక్కడ ఇది కంట్రోల్ అంటే కొత్తగా మనం ఏం చేస్తాం, ఏ అన్న ఎలిమెంటే కాకుండా ఏ అన్న ఎలిమెంట్ మీద కర్సర్ని ప్లేస్ చేసినప్పుడు ఏ కలర్ కావాలి అనేది రాసాం. ఇక్కడ ఏ అన్న ఎలిమెంట్కి ఏ కలర్ కావాలి అని రాసాము. ఇక్కడేమో ఏ అన్న ఎలిమెంట్ మీద కర్సర్ని ప్లేస్ చేసినప్పుడు ఏ కలర్ కావాలి అన్నది రాసాం. ఓకే, క్లియర్ కదా. సో ఇప్పుడు మనకు కావాల్సినట్టు కర్సర్ ప్లేస్ చేసినప్పుడు వచ్చింది. బట్ మనం ఏమని చెప్పాము, ముందు లైట్ కలర్ కనబడాలి, తర్వాత డార్క్ రావాలి అన్నాం. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా మీకు డైరెక్ట్ కలర్ నేమ్స్ అన్నది ఇవ్వకండి. డైరెక్ట్ కలర్ నేమ్స్ ఇవ్వకుండా ఏం చేస్తారంటే ఇక్కడ ముందు హవర్ కంట్రోల్లోకి వచ్చేయండి. అంటే కర్సర్ని దాని మీద ప్లేస్ చేసినప్పుడు మనకి ఏ కలర్ కావాలన్నది ఇచ్చేద్దాం. కలర్ అని చెప్పి ఇచ్చాము, రెడ్ అని ఇచ్చాం కదా. కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ రెడ్ మీద ఒకసారి కర్సర్ ప్లేస్ చేయండి. ఒక అడిషనల్ బాక్స్ వస్తుంది మనకి. దీంట్లో చూడండి ఏమైంది, ఇక్కడ టాగిల్ చేయమంటున్నాడు. దీన్ని రకరకాల ఆప్షన్స్ ఉంటాయి మనకు, ఓన్లీ RGB కాకుండా ఇలా క్లిక్ చేస్తే నెక్స్ట్ వేరే ఆప్షన్ ఇలా HSL, HWB ఇలా చూపించాడు కదా. ఇలా రకరకాలు ఉంటాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ RGB యొక్క అడ్వాంటేజ్ ఏంటి అన్నది మాత్రం చూద్దాం. ఎప్పుడైతే RGB అని ఇచ్చామో మనం ఆటోమేటిక్గా ఇక్కడ ఏమైంది చూడండి, పారామీటర్స్ అదివరకు ఓన్లీ కలర్ ఎక్కడికి తేడా చూడండి. ఇక్కడ రెడ్ కలర్ అని చెప్పి ఇచ్చేసాం, కానీ ఇక్కడ ఏం చేసాం, RGB అని ఇచ్చి 3 పారామీటర్స్ ఇచ్చాం. ఇక్కడ ఏమైంది, ఇక్కడ రెడ్ కలరే డిస్ప్లే అయింది. పక్కన మనకి టెస్టిమోనియల్ మనకి ఒక ఐడియా కోసం ఇక్కడ ఒక శాంపిల్ ఇస్తున్నాడు కదా. సో ఈ శాంపిల్ని బట్టి మనకు చూస్తే ఇది కూడా రెడ్ అని తెలిసింది. ఈ 3 పారామీటర్స్ ఏం చేస్తాయని చూద్దాం. వేరియేషన్ ఏంటి, ఇక్కడ కలర్ నేమ్ ఇచ్చాము, బట్ ఇక్కడ కలర్ నేమ్ అని ఇవ్వకుండా RGB అని ఇచ్చి 3 పారామీటర్స్ ఇచ్చాము. RGBలో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి, ఎన్ని కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్ కదా. సో ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ 0 పెట్టాం, ఏమైంది ఆటోమేటిక్గా బ్లాక్ వచ్చింది. తర్వాత 255 ఇస్తే కనుక ఫస్ట్ ఏంటి రెడ్, RGBలో ఫస్ట్ ఏంటి రెడ్, తర్వాత ఇక్కడ మళ్ళీ 0 ప్లేస్ చేసేసి నెక్స్ట్ వన్ మళ్ళీ ఇక్కడ 255 ఇవ్వండి, ఏమైంది గ్రీన్ కలర్. ఓకే, నెక్స్ట్ వన్ మళ్ళీ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, ఇక్కడ నెక్స్ట్ 0 ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇది ఇస్తే కనుక ఏమొస్తుంది 255 ఇస్తే బ్లూ. ఓకే, సో ఇలా మనం కలర్స్ని కంట్రోల్ చేయొచ్చు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, డైరెక్ట్గా మనం అదేదో రెడ్ గ్రీన్ బ్లూ అని చెప్పి అలా ఇవ్వచ్చు కదా. ఓకే, కలర్స్ ఏంటి చెప్పండి, సియాన్, మెజెంటా, ఎల్లో, బ్లూ అలా కొన్ని చెప్పుకుంటే వెళ్తే ఆరెంజ్ ఒక లిమిటెడ్. వేరే అలా కాకుండా ఎప్పుడైతే మీరు దీనికి ఈ విధంగా మనం నెంబర్స్ ద్వారా న్యూమరికల్ ద్వారా ఇచ్చామో ఆటోమేటిక్గా ఈ కలర్స్ని డైనమిక్గా మీకు ఏ టైప్ కలర్ కావాలంటే ఆ టైప్ ఆఫ్ కలర్ని మనం ఇక్కడ ప్రొడ్యూస్ చేయడానికి
పాసిబిలిటీ అనేది ఉంటుంది. చూడండి, పారామీటర్స్ ఇచ్చినప్పుడు ఈ వాల్యూస్, న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ కలర్స్ని డైనమిక్గా మనం ప్రొడ్యూస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. వేరే డైరెక్ట్ కలర్ని యూజ్ చేసినట్లయితే కనుక ఇక్కడ ఈ విధంగా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్, అంటే లిమిటెడ్గా మాత్రమే వస్తాయి. కలర్ నేమ్స్ కొన్ని చెప్పండి అంటే ఎన్ని చెప్తాం మనం, 10-15. వేరే ఎప్పుడైతే మనకి నెంబర్ ఆఫ్ షేడ్స్ కావాలి అన్నప్పుడు కంపల్సరీ మనం ఏం చేయాలంటే ఈ ఆర్జీబీ ద్వారానే, న్యూమరికల్ వాల్యూస్ ద్వారానే మనకు కావాల్సిన కలర్ని ప్రొడ్యూస్ చేసుకోవడం అనేది ఈజీగా ఉంటుంది. సో మనకి డైరెక్ట్ కలర్ ఇవ్వడానికి ఆర్జీబీ ద్వారా ఇవ్వడానికి ఉన్న అడ్వాంటేజ్ అర్థమైంది కదా. ఇలా డైనమిక్, అదే కాకుండా ప్రోగ్రామేటికల్గా కూడా మనం ఏదైనా కలర్స్ని కంట్రోల్ చేయాలన్నా, మార్చాలన్నా కూడా ఎప్పుడైనా కూడా ఈ ఆర్జీబీ సిస్టమ్, డైరెక్ట్ కలర్ నేమ్ ఇవ్వకుండా ఈ ఆర్జీబీ ద్వారా ఇవ్వడం అనేది బెటర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం యాజ్ రీజ్గా మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదో దాన్ని మార్చేద్దాం. ఏం కావాలి ఇక్కడ 255,00 ఆటోమేటిక్గా ఏమొస్తుంది, రెడ్ కలర్ వస్తుంది. ఒకసారి టెస్ట్ చేయండి. ఓకే, వచ్చింది కదా, రెడ్ ఉంది. కానీ ఇప్పుడు మన అసలు టార్గెట్ ఏంటి, కర్సర్ ప్లేస్ చేసినప్పుడు మాత్రమే రెడ్ డార్క్ రావాలి. దానికి ఏం చేయాలంటే ఇక్కడ కర్సర్ని డైరెక్ట్గా ఎలిమెంట్ ఎలా ఉండాలి, ఇదేమో కర్సర్ హోల్డ్ చేసినప్పుడు ఎలా ఉండాలి, దాని మీద ప్లేస్ చేసినప్పుడు ఎలా ఉండాలి అన్నది. కానీ కర్సర్ దాని మీద ప్లేస్ చేయకుండా ఉన్నప్పుడు ఏమి ఇవ్వాలి ఇక్కడ. సో ఇక్కడ కలర్ అని చెప్పి ఇచ్చేసిన తర్వాత మీరు ఆర్జీబీ కాకుండా ఆర్జీబీఏ అని చెప్పి తీసుకోండి. ఓకే, ఎందుకని మనకి ఇంతకు ఆర్జీబీ కొడితే కరెక్ట్గానే వచ్చింది. ఇప్పుడు ఏ అని కొడుతుంటే రావట్లే. కారణం ఏంటి, ఏ అని కొడుతున్నామన్నా కాదు, ఇక్కడ కాలన్ ఇవ్వడం మర్చిపోయాం మనం. ఓకే, ప్రాపర్టీ తర్వాత కంపల్సరీ దాన్ని ప్రాపర్టీ తర్వాత వాల్యూ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక కాలన్ ఇవ్వండి, ఆర్జీబీఏ. సో ఆర్జీబీఏ అని చెప్పి తీసుకుందాం. ఇప్పుడు చూడండి మొత్తం ఎన్ని పారామీటర్స్ వచ్చినాయి. ఇందులో ఏమో కేవలం 3 పారామీటర్స్ ఉన్నాయి. వేరే ఇక్కడికి వచ్చేప్పటికి 4 పారామీటర్స్ డిస్ప్లే అయినాయి. సో ఆల్రెడీ వీడు వీటిని ఇచ్చేసాడు కదా, దీన్ని మనం ఏం చేద్దామంటే డిలీట్ చేసేయండి. నేమ్స్ ఇచ్చాడు, మనకి కావాల్సింది ఏంటి, న్యూమరికల్ వాల్యూ కదా. సో ఇక్కడ ఇచ్చేసి 255,0,0. ఇప్పుడు ఈ లాస్ట్ పారామీటర్ ఏదైతే ఉందో ఆల్ఫా అంటుందని, సో ఇక్కడ మనం 0.5 అని ఇచ్చాం. ముందు అవుట్పుట్ చూసేద్దాం, ఆ తర్వాత మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో చూడండి, ఓకే, రీచ్డ్ కదా, మనకు కావాల్సిన అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ అన్నది జనరేట్ అయింది కదా. సో కర్సర్ ఇలా బయట ఉన్నప్పుడు ఏమైంది, లైట్ కలర్లో ఉంది. ఎప్పుడైతే కర్సర్ని దీని మీద ప్లేస్ చేసామో ఆటోమేటిక్గా డార్క్ కలర్ అనేది ప్రొడ్యూస్ అవడం అనేది జరిగింది. సో మనకి కావాల్సిన ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చింది. దీని గురించి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఈ పారామీటర్ ఏదైతే ఉందో, ఈ అడిషనల్ పారామీటర్ ఏం చేసింది, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎక్కడికి తేడా చూడండి. రెండు కూడా ఫస్ట్ 3 పారామీటర్స్ సేమ్ ఉండాలి. ఇక్కడ 255,00 పెట్టాం, ఇక్కడ కూడా 255,00 పెట్టాం. దాని అర్థం ఏంటి, రెడ్ కలరే కావాలి. బట్ ఆ రెడ్ కలర్ యొక్క ఒపాసిటీ ఏమవ్వాలి, మనకి తగ్గాలి. సో ఇక్కడ దానికోసం 0.5 పెట్టాం. ఇక్కడ ఏ 0.5 కాకుండా ఏ 200 అలా ఇచ్చేసారనుకోండి, మళ్ళీ దానికి ఏం తేడా రాదు, అలాగే సేమ్ ఉంటుంది. ఓకే, ఒపాసిటీ అంత ఉండకూడదు. ఒపాసిటీ లెవెల్స్ వచ్చేప్పటికి మనకి సాధారణంగా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఒకసారి ఎక్స్పోర్ట్ చేయండి. 0.3 అని ఇచ్చాం, ఏమైంది, లైట్ కనిపించింది కదా. ఫస్ట్ 0.1 దగ్గర నుంచి ఉంచుకోండి. ఓకే, చాలా లైట్ ఉంది. ఓకే, తర్వాత అలా నెక్స్ట్ వన్ 2. ఓకే, కొద్దిగా బెటర్ అయింది. తర్వాత 3, 4 అలా అప్ టు ఇలా మీరు 9 ఇచ్చి చూడండి. మళ్ళీ 9 ఇస్తే పెద్ద వేరియేషన్ ఏం కనబడదు. ఓకే, సో ఇది అప్ టు 8 వరకు మనకి ఆ వేరియేషన్ లిటిల్ బిట్ కనబడుతుంది. లైట్గా ఉంది కదా ఇక్కడ వేరియేషన్. సో మనకి దీనికి మీడియంగా ఎప్పుడైనా కూడా ఏంటంటే మరీ లైట్ కాదు, మరీ డార్క్ కాదు, అసలు కనపడాలి కదా, మరీ కనపడకుండా ఉండకూడదు. దట్స్ వే అప్పుడు మనం 0.5 పెట్టుకుంటే సరిపోతుంది ఓపాసిటీ అన్నది. ఇది ఆర్జీబీ అండ్ ఆర్జీబీఏ యొక్క అడ్వాంటేజ్. ఓకే, సో ఎదువరకు ప్రీవియస్ క్లాస్లో మనం కలర్స్ని మార్చుకోవాలంటే కలర్ యొక్క నేమ్ ఇచ్చేసాం. వేరే ఎప్పుడైతే మనం ఇక్కడ నేమ్ ఇవ్వకుండా ఆర్జీబీ ద్వారా దీన్ని ఇవ్వాలి అని చెప్పాం. ఎందుకని కారణం ఏమని చెప్తున్నాం, ఆర్జీబీ కలర్ నేమ్ ఇస్తే కనుక కొన్ని ఫిక్స్డ్ కలర్స్ మాత్రమే మీరు ప్రొడ్యూస్ చేయగలరు. వేరే ఎప్పుడైతే ఆర్జీబీ అని చెప్పి న్యూమరికల్ వాల్యూస్ ఇచ్చారో నెంబర్ ఆఫ్ న్యూమరస్ షేడ్స్ని మీరు జనరేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అదేవిధంగా ఆ షేడ్ యొక్క ఒపాసిటీ లెవెల్స్ని కంట్రోల్ చేయాలంటే కనుక ఆర్జీబీఏ అన్న ద్వారా ఎలిమెంట్ జీబీ ప్రాపర్టీ ద్వారా మనం చేంజ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇది ఈరోజు క్లాస్. సో ఒకసారి మీరు ఈ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసి చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యావ్ నైస్ డే.